ఒకప్పుడు అడవిని ఒక బలమైన సింహం పాలించింది. గర్వంగా మరియు క్రూరంగా అతని బిగ్గరగా గర్జన అన్ని జంతువులను భయపెట్టింది. ఒకరోజు అతను ఇలా ప్రకటించాడు, ఎవరైనా స్వచ్ఛందంగా నా దగ్గరకు వచ్చే వరకు నేను ప్రతిరోజు మీలో ఒకరిని తింటాను. జంతువులన్నీ భయపడిపోయాయి. కానీ ఒక తెలివైన కుందేలు ఒక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఓ బలమైన సింహం, నేను నీ దగ్గరకు వస్తాను అని కుందేలు అంది. కానీ నీకు చూపించడానికి నా దగ్గర ఏదో ఉంది. కుతూహలం మరియు చిన్న కుందేలును తక్కువ అంచనా వేయడంతో సింహం అంగీకరించింది. కుందేలు అతన్ని లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లి, ఈ బావిలో నీకంటే శక్తివంతమైన వాడినని చెప్పుకునే మరో సింహం ఉంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసి తన ప్రతిబింబాన్ని చూసింది. అది వేరే సింహం అనుకుంది. అతను గర్జించడం మొదలుపెట్టాడు మరియు ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో, ఎవరు ఎక్కువ శక్తివంతులో నేను మీకు చూపిస్తాను అని అరిచాడు మరియు బావిలోకి దూకాడు. కానీ మునిగిపోయాడు. ఆ కుందేలు అతన్ని మోసం చేసింది. బలం కంటే తెలివితేటలు గొప్పవని గ్రహించి జంతువులు సంతోషించాయి. సింహం గర్వం అతన్ని గుడ్డివాడిని చేసింది. కానీ కుందేలు జ్ఞానం వారందరినీ కాపాడింది.